ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కల్లులో కట్లపాము కలకలం రేపింది. బిజినిపల్లి మండలం లట్టుపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు. పొద్దంతా కూలి పని చేసి కళ్ళు తాగుదామని వెళ్లిన వ్యక్తికి 2 బుక్కలు తాగక సీసాలో పాము దర్శనమిచ్చింది. ఊహించని ఈ పరిణామంతో అతనితో పాటు పక్కనే ఉన్న వారంతా కంగుదిన్నారు. ఊరు వాళ్లంతా కలిసి కళ్ళు దుకాణం నిర్వాహకులను నిలదీశారు. దుకాణంలోని కళ్ళు సీసాలను ధ్వంసం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి మరిన్ని వివరాలు అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. శోభన్, గతంలో మనం కళ్ళులో తేనెటీగలు అవి చూసాం, కానీ ఏకంగా కట్ల పాములను చూడాల్సినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లాలో వచ్చిందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో ఓ వ్యక్తి ఉపశమనం కోసం కళ్ళు తాగడానికి కళ్ళు దుకాణంలోకి వెళ్తే అతను 2 గుట్కలు తాగేసరికి ఏదో తాడు వలె మెదులుతూ వచ్చినటువంటి సందర్భంలో అతను బయటికి తీయగా ఏకంగా కదులుతున్నటువంటి కట్లపాము, ఒక 6 ఇంచులు ఉండేటువంటి కట్లపాము చూసి చుట్టుపక్కల వారికి చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోపోద్రిక్తులై షాపు యజమానితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో ఆ షాపు కొంతమంది గ్రామస్తులు వచ్చి ఇదే పరిస్థితి, అది తాగితే మనిషి ఉంటాడా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళ్ళు దుకాణంలోని సీసాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి లట్టుపల్లిలో కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ మధ్య కాలంలో కళ్ళు దుకాణాల్లో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది. తర్వాత బెల్ట్ షాపుల పైన పర్యవేక్షణ స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఎవరైతే పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులరో వాళ్ళు మరి ఏం జరుగుతుందనేది పక్కకు పెడితే మొత్తంగా అయితే చూసినట్టే పర్యవేక్షణ లోపంతో ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. కొంతమంది మత్తుకు బానిసై పూర్తి స్థాయిలో మత్తు కళ్ళు అంటే ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యాలకు కూడా గురవుతా ఉన్నారు. ఏకంగా ఈ పాములే రావడంతో అసలు ఈ కళ్ళులో ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులరో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యవేక్షణ చేయకపోగా మత్తు వాళ్ళకి ఎక్కినట్టుగా అంటే చూస్తున్నప్పటికీ కూడా కనిపిస్తలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మామూలుగా అలవాటు పడి వీళ్ళంతా కూడా ఈ పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ లట్టుపల్లి గ్రామంలో అయితే దారుణమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. ఒక కళ్ళు సీసాలో ఇది రావడం దారుణంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖర్ సార్, థ్యాంక్ యూ.